అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజులలో 6 రకాలైనటువంటి గ్యారంటీలు అన్నీ కూడా 6 గ్యారంటీలను యథాతథంగా తూచా తప్పకుండా అమలు చేస్తానని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలు పొందుపరిచి ప్రజల యొక్క ఓట్లు వేసుకొని గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు అమలు చేసారో ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో ఆర్భాటంగా ప్రజాపాలన పేరుతోటి ప్రజల నుంచి అనేక రకాలైనటువంటి వినతి పత్రాలు, విజ్ఞాపన పత్రాలను 1,25,00,000 యొక్క వాళ్ళ యొక్క ప్రజల యొక్క విన్నపాలు, విజ్ఞప్తులు, వాళ్ళ యొక్క అవసరాల గురించి రేషన్ కార్డులకు కావచ్చు, ఇళ్ళ గురించి కావచ్చు, పేద ప్రజల నుంచి విజ్ఞప్తి తీసుకోవడం జరిగింది. 1,25,00,000 యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ యొక్క విజ్ఞాపన పత్రాలను, ప్రజల నుంచి స్వీకరించినటువంటి పత్రాలన్నిటి కూడా ఏ మేరకు దాన్ని అమలు చేసిండ్రు, ప్రజాపాలనలో తీసుకున్నటువంటి ప్రజల నుంచి తీసుకున్న విజ్ఞప్తులను ఇప్పటి వరకు ఏమి అమలు చేసిండ్రో చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలనలో ఏదో మొక్కుబడిగా తీసుకొని ఎక్కడ కూడా ఏ మండలాల్లో కూడా వాడిని షార్ట్అవుట్ చేసినట్టు దాఖలాలు. భారతీయ జనతా పార్టీ గత 2 మాసాల క్రితం చెప్పింది, ప్రజాపాలనలో తీసుకున్నటువంటి విజ్ఞప్తులు కూడా రేషన్ కార్డులకు సంబంధించిన ఎన్ని వచ్చినవి, ఇళ్ళకి ఎన్ని వచ్చినవి, ఏ మండలాల్లో ఎన్ని వచ్చినటువంటి కూడా పూర్తిగా వెరిఫై చేయడం కోసం ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. పూర్తిగా కూడా అగమ్య గోచరంగా ఉన్నది. పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఎప్పుడు రేషన్ కార్డు వస్తుందని. వెంటనే అమలు చేయాలని ప్రజాపాలనలో తీసుకున్నటువంటి విజ్ఞప్తులను 100 రోజుల్లో మేము అమలు చేస్తాననేటువంటి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన విషయంలో మీరు చెప్పినారు, మీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 మాసాల్లోనే మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ యొక్క జన్మదినమైనటువంటి అక్టోబర్ 9వ తారీఖు వరకు, డిసెంబర్ 9వ తారీఖు వరకు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి సోనియా గాంధీకి జన్మదిన కానుకగా ఇస్తామని ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఒక్కటన్నా ఏ రైతు కన్నా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసిర్రా? సోనియా గాంధీ గారిని కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఆమె జన్మదినం వరకు మాఫీ చేస్తానని మీరు 1,00,000 రూపాయలు కాదు, ఉన్నటువంటి పైసలన్నీ కూడా ఇంకా ఎక్కువ తెచ్చుకోరి, 2 లక్షల వరకు మీరు రైతులు అప్పులు తెచ్చుకోరి మేము అమలు చేస్తాను. మీ మాటల్లో మీ రైతులందరూ కూడా అప్పులు తీసుకొచ్చుకున్నారు. ఇలా వడ్డీల పైన వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. అసలు వీటికి పరిష్కారం ఎప్పుడో చెప్పాలి. అంతకు ముందున్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టే గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చేటటువంటి 5,000 రూపాయల యొక్క రైతు బంధు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రతి సంవత్సరం 2 సార్లు ఇస్తున్నటువంటి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఇచ్చేటటువంటి రైతు బంధు సంబంధించినటువంటి 4,777 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? ఏదో అరకొరగా ఎకరం 2 ఎకరాల వరకు వేసి చేతులు దుప్పుకుంది ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తున్నాము, రానటువంటి వ్యక్తులకు, గత ప్రభుత్వ హాయంలో రైతు బంధు పొందినటువంటి వ్యక్తులకు రైతులందరూ కూడా వెంటనే పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతు బంధు డబ్బులు వేసి రైతుల ఖాతాలో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది కొత్తది కాదు, ఇది మీరు ఇచ్చిన వాగ్దానం కాదు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని కంటిన్యూషన్ ప్రాజెక్ట్ అది. ఎందుకు మీరు రైతు బంధు పూర్తి స్థాయిలో వేయలేదు? వెంటనే పూర్తి స్థాయిలో రైతు బంధును ఇవ్వాలి.
2 లక్షల రూపాయల యొక్క రుణమాఫీ చేయాలి. మీరిచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీ గత ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఎస్సిపిఐ ద్వారా కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ద్వారా మినిమం సపోర్ట్ ప్లస్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి వరి ధాన్యానికి ఇస్తున్నటువంటి 2204 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కనీస మద్దతు ధర చెల్లిస్తుంది. దానిపైన అదనంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి క్వింటాలకు పైన అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చే రైతులను ఆదుకుంటామని మీరు చెప్పినారు. ఇంతవరకు కూడా ఊసలేదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ప్రస్తుతం ఈ వ్యాసింగ్ సీజన్ నుంచి మీరు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చిన హామీనే, మిగతా నేను ఇప్పుడు మాట్లాడతలేను, రైతులకు ఇచ్చినటువంటి హామీ అయినటువంటి మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర పైన మీరు ఖచ్చితంగా బోనస్ ఇచ్చి మీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరో ముఖ్యమైనటువంటి విషయం, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇప్పటివరకు కూడా ప్రారంభించలేదు. ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక రూపొందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మీ దగ్గర వ్యవసాయ ప్రణాళిక అంటూ ఉందా? ఏమైనా మీ యొక్క పూర్తిగా కూడా ఏమైనా రోడ్ మ్యాప్ ఉందా? ఏ నెలలో ఏం ప్రభుత్వము వ్యవసాయ రంగానికి ఏం చేయాలనేది వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొంత మిల్లర్స్ కూడా అడ్డిపార్శ్వ చొప్పున రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి దాన్ని కట్టడి చేయాలి. కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా రైతుల నుంచి మిల్లర్స్ కానీ మిడిల్ మెన్ కానీ కొనుగోటాన్ని అరికట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాను. రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈరోజు మరో ముఖ్యమైన విషయం, ఈరోజు యాసింగ్ సీజన్లో భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అదనంగా 15 టీఎంసీల నీరు తీసుకొచ్చి ఈ యొక్క సాగర్ ఆయకట్టు ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు ప్రభుత్వం. దానివల్ల పూర్తిగా కూడా పంటలు ఎండిపోయినాయి. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా రైతులు పూర్తిగా కూడా ఉన్నారు, బాధతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో నష్టాల్లో బాధలు ఉన్న రైతాంగాన్ని యొక్క కన్నీళ్లు చూసే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం విచారకరం. ఎండిపోయిన పంటల గురించి ఈనాటికి కూడా మేము ఎన్నడూ చెప్పినాం, ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కూడా వ్యవసాయ శాఖ గ్రామాలు తిరిగి నష్టం యొక్క అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని, ఎండిపోయినటువంటి పంటల నష్టపరిహారం ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెడితే అది రైతాంగానికి వరం లాంటిది. మన రాష్ట్రాల్లో అమలుకు నోచుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా ఈ యాసింగ్ సీజన్లో అమలు చేస్తే రైతులకు నష్టం జరగకపోయేది. చేస్తానని మాటలు చెప్పారు. ఎవరు బాధ్యత దీనికి? ఇప్పుడు రైతులు నష్టపోవడానికి కారణం ఎవరు? ఒక పక్కన మీరు రైతు బంధు వేయకపోవడం వల్ల ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలపైన అధిక వడ్డీలపైన అప్పులు తీసుకొచ్చి వ్యవసాయ పెట్టుబడులు పెడితే కాలం కలిసిరాక ఈరోజు పూర్తిగా నష్టపోయారు. ఎంతో అంతా ఉంటే పూర్తిగా కూడా అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో బాగా దెబ్బతిన్నది. మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీది రైతు ప్రభుత్వం అనుకోవాలంటే రైతుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎండిపోయిన పంటలకు పూర్తిగా కూడా సర్వే నెంబర్ వారిగా సర్వే చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసి ప్రతి ఎకరానికి వరకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని రైతుల పక్షాన రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెండవది, అకాల వర్షాల వల్ల దెబ్బతిని నష్టపోతూ ఉన్నది, వారికి కూడా 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. మూడవది, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి, వెంటనే కొనుగోలు చేయాలి. ఏదో పూర్తిగా కూడా మేచర్ ఈ యొక్క యాసింగ్ సీజన్ మేచర్ ఉండదు. మీరు బాగా లేట్ చేయటం వల్ల పూర్తిగా కూడా సరిపడా బస్తాలు లోడింగ్ అన్లోడింగ్ సమస్య లేకుండా, హమాలీల సమస్య లేకుండా, లారీల సమస్య లేకుండా, స్థలం సమస్య లేకుండా పూర్తిగా అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు మార్కెట్లో ఏర్పాటు చేసి ఈరోజు వచ్చినటువంటి దాన్ని కనీస రేపన్నా కాంటాక్ట్ చేసే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా చేయకపోవడం, ఒక రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సి. మరో ముఖ్యమైన విషయం, ఆయిల్ ఫామ్. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఈ ఫామ్ ఆయిల్ పంటలు పండించే వాళ్లకు 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి రైతులకు ఇస్తలేరు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మేము
రిప్రజెంట్ చేసిన నేను హార్టికల్చర్ కమిషనర్కు ఏమైపోయినాయి మోడీ గారు ఇచ్చిన పైసలు. మిగతా రాష్ట్రాలలో రైతుల ఖాతాలు వేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏమో మిగతా ఖర్చులకు వాడుకుంటున్నది. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు రూపాయి ఇయ్యరు, ఇచ్చేటటువంటి మోడీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీరు వాడుకుంటారు. కాబట్టి ఆయిల్ ఫామ్కి ఇచ్చినటువంటి పామ్ ఆయిల్ రైతులకు ఇచ్చినటువంటి 5,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి డబ్బులు 5 సంవత్సరాలు ఇస్తుంది మోడీ గారి ప్రభుత్వం ఖర్చుల కోసం. 1 ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చేతులు ఇచ్చింది, మా దగ్గర ఏందో మీకు డబ్బు రాలేదు. కేంద్ర ప్రభుత్వం పంపించిందిగా ఈ డబ్బులు అంటే మాకేం తెలుసు సార్, మేమేం చేస్తే పై అధికారులు అడగంటున్నాం. మేము హార్టికల్చర్ కమిషనర్ దృష్టి తీసుకువెళ్తున్నాం, ఈ జిల్లాల మినిస్టర్ల దృష్టి చెప్తాను. వెంటనే రైతుల సొమ్ము మీరు వాడుకోవద్దు, రైతులను ఇబ్బంది పెట్టకండి మీరు దయచేసి. హార్టికల్చర్ రైతులు అనేక రకాల ఇబ్బంది, ఒకవైపు కరెంటు లేక, నీళ్లు లేక, వ్యవసాయ పెట్టుబడులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం వచ్చిన డబ్బులు మీరెవరు వాడుకోవడానికి కోసం. కాబట్టి వెంటనే ఈ ఆయిల్ ఫామ్లకు ఇచ్చేటటువంటి డబ్బులు అమ్మటి కూడా వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.